రైట్ ఇక ఒకసారి ధర్మపురి అరవింద్ గారు ఏమంటా ఉన్నారు విద్యా వ్యవస్థ గురించి తనదైన శైలిలో ఒక మంచి కౌంటర్ వేసిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు వేయలేకపోవచ్చు కానీ ధర్మపురి అరవింద్ గారు మంచి కౌంటర్స్ వేస్తారు. బండి సంజయ్ గారు చూడాలి ఒకసారి. విద్యా వ్యవస్థ నాశనం, రాష్ట్రంలో సర్కార్ బడుల్లో కనీస వసతులు లేవు, ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం దారుణ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండడం సరికాదు. ఇప్పుడు మీరే కౌంటర్లు వేసినాక ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, మీరే కౌంటర్లు వేస్తారు విద్యార్థులపైన, నిరుద్యోగులపైన మీరే కౌంటర్లు వేసారు గతంలో. మరి దేనికోసం మీ విద్యాశాఖ మంత్రి వేరేటోళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ మీకు 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 పరిపాలన చేత అయితే లేదని చెప్పురు మీరు. ఆ శాఖ శ్రీధర్ బాబుకు అప్పగించాలి, బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్ అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. అరవింద్ అన్న ఏమో అన్నాడు, గట్టిగానే అరుచుకుంటాడు అరవింద్ అన్న అరుచుకుంటే. ఒకసారి చూద్దాం. ఇగో విద్యా వ్యవస్థ నాశనం, విద్య పట్ల కనీస చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఏమాత్రం సరైనది కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం వద్ద ఉన్న విద్యాశాఖ బాధ్యతలను వెంటనే మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అత్యంత దారుణమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చేసిన వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైందని, కనీస వసతులు కరువైనాయని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ పాఠశాలనైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ఎక్కడ సందర్శించిండు? మొన్న ఏదో పేపర్లో చదివినాం, దేశంలో ఒక రోజుకు 22-23 స్కూళ్ళు మూతపడుతున్నాయట. నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ మొత్తానికి అయితే స్కూళ్ళు మూతపడుతున్నాయి. 22-23 స్కూళ్ళు ఏమో మూతపడుతున్నాయట. ఇక మనం విద్యాశాఖ మన దగ్గరనే ఉంచుకుంటాం, హోంశాఖ మన దగ్గరనే ఉంచుకుంటాం, దానిపైన సిటర్లు వేస్తాం. అది జరుగుతూ ఉన్నది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైందని, కనీస వసతులు కరువయ్యాయని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ పాఠశాలైనా సందర్శించారంటే లేదు ప్రశ్నించారు. ఉన్న పాఠశాలను బాగు చేయడం వదిలేసి కొత్త నిర్మాణాల పేరుతో కమిషన్లు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఎవరికి సహకారం తీసుకోకుండా సీఎం నామినేషన్ పత్రాలైనా సొంతగా నింపగలరా అని అరవింద్ ఎద్దేవా చేశారు. ఇక్కడ మొన్న ఏదో పోస్ట్ చూసిన పాల్ అంటా ఉన్నాడు, బండి సంజయ్ నువ్వు నీ ఎలక్షన్ ఫారం ఏదైతుంటుందో ఇప్పుడు అన్న అన్నట్టుగా ఇప్పుడు నామినేషన్ పత్రం పేరుతో కమిషన్ దండుకోవడానికి ఆరోపించారని, ఎవరికి సహకారం తీసుకోకుండా సీఎం నామినేషన్ పత్రం బండి సంజయ్ గారు నీ పత్రం నువ్వు నింపుకుంటే నేను పూర్తిగా రాజకీయాల సన్యాసం తీసుకుంటా అని పాల్ గారు అంటా ఉన్నారు. అంటే మా బండి సంజయ్ అన్న గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ మన ధర్మపురి అరవింద్ గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మీ నామినేషన్ పత్రాన్ని నిజంగా మీరు నింపగలుగుతారా, ఒక్కరు రూమ్లో ఉంటే నింపగలుగుతారా మీరు అని ఎద్దేవా చేస్తుండ. అంటే విద్యాశాఖ నీకు పనిచేయది నీతో కాదు అని ఎద్దేవా చేస్తా ఉన్నా నేపథ్యం చూస్తాను. విద్యాశాఖ గంత పటిష్టంగా ఉన్నది. మొత్తం అడ్డగోలు బుక్కులు అమ్ముకుంటున్నారు అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు విద్యా వ్యవస్థ. అది జరుగుతూ ఉన్నది. మనం మాట్లాడతాం మళ్ళీ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి. మనం జియో 46 రద్దు చేస్తామని చెప్పినాం, మన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ నిరుద్యోగుల పైన కౌంటర్లు వేస్తే వాళ్ళ తల్లిదండ్రుల పైన వేసినట్టు కష్టపడి చెమట చుక్క అరిచి రక్తం బొట్టాయి దాని పైసల రూపంలో మలుచుకొని వాళ్ళు ఫీజుల రూపంలో కడితే వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో నిరుద్యోగంగా మన జాబ్ వస్తున్న ఉద్యోగం కోసం పెళ్లి చేసుకోకుండా ఇంటికల్ తెల్లగాదాకా చదువుతూ ఉన్నారు. మళ్ళీ దాన్ని అసలు మీరు జాబులు ఇవ్వకపోగా దాని పైకెళ్ళి కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఆ బాధ ఏందనేది మీకు ఒక కొడుకు ఉద్యోగానికి పోటీ పడితే తెలుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అట్లా ఏది కరెక్ట్ కాదు. ధర్మపురి అరవింద్ గారు బాగానే గట్టిగా నేర్చుకున్నారు. పాపం అరవింద్ అన్న గట్టిగా నేర్చుకున్నాడు. రైట్, ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.